మా అందరి బాధ ఒకటి ఉంటే మా విరాజ్ బాధ ఒకటి అనమాట. ఇవేంటివి క్రేయాన్స్ ఇట్లా పెట్టుకొని ఇట్లా మొత్తం చేస్తున్నాడు అసలు. అయితే విరాజ్ సూపర్. ఎగ్స్ వేసి కలిపాక అలా చిన్న మంట మీద అట్లా కొంచెం. సో రైస్ వేస్తున్నావు కదా. ఎస్. సో ఇట్లా ఎగ్స్ మొత్తం సెట్ చేసుకుంటున్నా. నువ్వు తినక్క కారం అవుతుందా? అదే చెప్పింది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నాం అనమాట, ఎగ్తో. సో నార్మల్గా ఎప్పుడు వెజ్ చేసి బోర్ కొట్టి సో ఎగ్తో ట్రై చేద్దాం డిఫరెంట్. కానీ సో నేను రీసెంట్గా బయట ఒకటి డిష్ ట్రై చేసిన అనమాట. సో అది ఇప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నాం. అది కూడా మా అక్క చేస్తుంది. మా అక్కతో ఫుడ్ ఎప్పుడు మీరు ట్రై చేయలే కదా. సో ఇవాళ చూద్దాం మేము ఏం చేస్తాం. సమ్ ఎగ్తో సంథింగ్ ఏదో స్పెషల్ సమ్ బిర్యానీ ఉండే. సో ఇవాళ మేము ఏం చేస్తాం, ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దాం. లెట్స్ గో. సో మా అక్క స్టార్ట్ చేసింది అనమాట. మా అక్కనే చూసింది. నేను యాక్చువల్గా ఫోటో పంపించిన సేమ్ ఇట్లా చెయ్యక్క అని చెప్పి. సో మా అక్క స్టార్ట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్. ఎట్లా చేస్తుందో చూద్దాం. మంచి లేకపోతే మీరు నేను ఫోటో పెడతా మేము తిన్నది అండ్ ఇది అయ్యింది. కొంచెం అన్నా మ్యాచ్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే. మా విరాజ్ వచ్చింది. విరాజ్ సే హాయ్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. కలర్స్ అన్ అక్క చెప్పండి. ఇప్పుడు ఎగ్తోని ఎట్లా వేస్తావు? నేను చెప్పినట్టు వేసావా? అట్లా వేస్తాం. సేమ్ డిట్టో. ఎస్. నాకేంటి ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. నాకేంటంట. సో ఇప్పుడు ఏం చేసినాం అక్క? ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై చేద్దామని ఆయిల్ బండిలో వేసా. సో వీఆర్ డూయింగ్ డీప్ ఫ్రై. ఇక్కడేమో ఎగ్స్ బాయిల్ బాయిల్ అండ్ రైస్ కొంచెం సేపు నానాలని కొంచెం సేపు ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం. యా ఓకే, చూద్దాం ఎలా వస్తుందో. యాక్చువల్గా మా అక్కకి మ్యారేజ్ కాకముందు అయితే ఇట్లా అన్నీ వేసి పెడుతుండే, వెరైటీస్ అన్నీ మంచిగా వీకెండ్ రాగానే. ఇప్పుడు మా వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంది, ఇక్కడ చేస్తలేదు. అందుకే నేను కావాలని చేయించుకొని తింటున్నా. ఏం లేదు, ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ కూడా చేస్తాం. ఏం చేయదు మా అక్క, జస్ట్ కూర్చుంటుంది. అబ్బా మా అక్కకి పెళ్ళి కాలే, పిల్లలు లేదని కూర్చుంటుంది. ఏం కాదు, చేస్తా. అంటే నా మూడ్ బట్టి. మూడు బట్టి మా బావ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ మా అక్క చేసినాయి కదా. సో ఇంకా కొన్ని ఆనియన్స్ సో కర్రీస్కి అట్లనా కొంచెం గ్రేవీకి. ఓకే. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా ఏమంటారు, నేను తిన్న రెసిపీ ఎట్లుందో ఈ క్లిప్లో నేను పెడతా అనమాట, అది ఎట్లుంటుందని. సో చూద్దాం. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అండ్ ఎగ్స్ బాయిల్ చూడాలి. సో నెక్స్ట్ మేబీ మసాలా ప్రిపేర్ చేసినందుకు మా అక్క కష్టపడుతుంది. పాపం ఇక్కడ కూడా చేపిస్తున్నా మా అక్కతో. నేను ఏం కాలే, ఒకరోజే కదా, రోజు మమ్మీ వేస్తుంది కదా, ఈరోజు అక్క చేస్తుంది అంతే. అంతే కదా, అంతే. మా అక్క ఫీల్ కాదు అట్లా. మంచిది మా అక్క, చాలా మంచిది. అబ్బో ఏమైనా పని ఉందా మనక? ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. యా. సో ఆఫ్ చేసేద్దాం. మనం రైస్కి వాటర్ పెట్టేసుకున్నాం. ఓకే. ఎన్ని గ్లాసెస్ పోసినావు? లేదు, మనము అది డ్రైన్ చేసేస్తాం రైస్ని. సో ఎన్ని అనేది అవసరం లేదు. ఓకే. మనం మేము నార్మల్ రైస్ వేస్తున్నాం అనమాట. అంటే మేము ఈరోజు సడన్గా అనుకున్నాం. సో మేము బాస్మతి రైస్ ఉందా లేదా చూసుకోలేదు. సో అందుకే నార్మల్ రైస్ వేస్తున్నాం అనమాట. నార్మల్ రైస్తో కూడా టేస్ట్ బాగుంటుంది. మిర్చి ఎందుకు చెప్తా, అన్ని సస్పెన్స్లో పెడుతుందా? దాంట్లో వడ్డే అనుకుంటా, వాటర్ అందుకే సౌండ్ వచ్చింది.
ఇందులో మా మమ్మీకి అర్థమవుతలేదు బ్లాగ్ అవుతుంది అని చెప్పి వచ్చి వాట్ మిస్ సుకన్య సరే కానీ మసాలాస్ విచ్ ఏం కావాలి నీకు? Omelette. ఏం మసాలాస్? జీలకర్ర లవంగ ఇలాచి లవంగ ఇలాచి దాల్చిన చెక్క కూడానా? జీలకర్రనా? సాజీరా. మా ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటాయి అని నాకు తెలుసు. అంత లేదు నాకు తెలుసు కానీ తను అక్కడే నుంచి అంటే యాక్చువల్గా అవన్నీ ఎక్కడ దగ్గర ఉంటాయి అందుకే తీసుకురమ్మన్నా. చూడండి సేమ్ అన్ని పెట్టుకున్నాం ఇట్లా. ఒకరోజు కిచెన్ టూర్ కూడా చేస్తాను నేను, మేము ఏమేమి పెట్టుకున్నాం ఎట్లా ఏంటి అని. నాకు అప్పుడు తెలుస్తాయి వస్తువులు ఎక్కడ ఉన్నాయని. యాక్చువల్ నాకేం తెలియదు అందుకని. ఇంకా ఇది కూడా ఇలాచి అండ్ దిస్ లవంగా ఆల్సో. అది బిర్యానీ ఆకు యా తీసుకో. నేను లేకపోతే ఏమైపోతుంది మా అక్క. అబ్బో బిర్యానీ ఆకు మర్చిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ మీ నేనున్నా అని తెలిసింది. సరే బిర్యానీ ఆకు ఇలాచి లవంగ సాజీరా అవన్నీ వాటర్లో వేసాలా? ఓకే. ఆ ఫ్లేవర్స్ వాటర్ల నుంచి రైస్లోకి ఇస్తాయి. ఓకే చూడండి కావాల్సినంత వేస్తే మాకు ఫుల్గా వేస్తుంది, ఫుల్గా తినిపిస్తుంది. ఇప్పుడు మరి అది ఫుల్ మసాలా ఎంత మంచిగా ఉంటేనే బిర్యానీ సెట్ అవుతుంది. మరి ఆ ఫ్లేవర్ తగులుతుంది అన్నట్టు. మా అందరి బాధ ఒకటి ఉంటే మా విరాజ్ బాధ ఒకటి అనమాట. ఇవేంటివి క్రేయాన్స్ ఇట్లా పెట్టుకొని ఇట్లా మొత్తం రబ్బర్ కూడా పెట్టుకొని ఇట్లా కలర్స్ వేస్తాడంట. అంతేనా? అంటే దిస్ ఇస్ ద హిడెన్ టాలెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అనమాట, మీరు గుర్తించాలి. ఓకే ఓకే విరాజ్. ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ ఓకే. రైస్ కోసానికి. సాల్ట్ ఎంత? 2 స్పూన్సా? అంటే మనం టేస్ట్ కోసానికి ఓన్లీ రైస్లో కొంచెం వేయడానికి అంతే. ఓకే. టేస్ట్కి. విరాజ్ ది స్పాయిలర్, కెన్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ది కిచెన్? వై నో? యూ హ్యావ్ టు గో. నువ్వు వంట చేసావా? వంట చేసావా? అండ్ కొంచెం ఆయిల్. నువ్వు వంట చేసావు. ఏందది కబోర్డ్స్కి రాస్తున్నావు? ఇక్కడ కొంచెం ఆయిల్, ఇక్కడ కొంచెం ఆయిల్. అంటే అన్నం పూల్ రావడానికి. పూల్ ఏవేవి? పూల్ ఏం పూల్? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఏం పూల్ కొంచెం చెప్పవా? పూల్ అంటే విడివిడిగా. ఓకే విడివిడిగా రావడానికి ఆయిల్ అంట. ఆయిల్ నాట్ విడివిడిగా. పూల్ కొంచెం ఒక గ్రేవీ కోసానికి ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఓకే. అందుకు ఇంకొక ఆనియన్ పడుతుంది. సో మొన్న మంది వీడియో మీకు ఎవరెవరికి నచ్చింది చూసారా మీరు? మంది వ్లాగ్ చేసాము ఆ రోజు మా చెల్లి చూస్ చేసుకుంది. దట్స్ పన్నీర్ మంది. యమ్మీ ఇట్లా యమ్మీ ఉండే ఇట్లా యమ్మీ అదే నేను లేని time లో బాగుందంటే అసలు. అండ్ ఇంకొకటి కూడా ఇంకొక షార్ట్ మా మమ్మీ మా చెల్లి ఎక్కడికో పోయి కూడా తిన్నారు చాట్. వెళ్ళిపోయింది ఊకొచ్చిగా ఊరికే అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది. నాకు తెలియని కూడా తెలియదు అసలు. నాకు చెప్పని కూడా చెప్పలేదు అసలు పోయి తిన్నాను కూడా. ఏంది అసలు? మీ ఇంట్లో అక్క ఉందంటే ఇట్లనే చేస్తుందా? అడుగుతుందా? దిస్ ఇస్ ద మెయిన్ మస్ట్ కమెంట్. ఐఎమ్ నాట్ ఏ జిరాక్స్ కాపీ అంటే అర్థమైంది. అంటే మా అక్క అద్దరు ఏమంటారు? షుడ్ నాట్ కంపేర్. అదేమో ఉంటుంది చూడు, సమ్ ఏదో పీస్ ఏదో అంటారు చూడు. హైబ్రిడ్ పిల్ల. సింగిల్ పీస్ అట్లా మా అక్క డబుల్ పీస్. మా విరాజ్ మొత్తం ఇట్లా స్పాయిల్. ఇంకా ఫస్ట్ అవి రావు, అమ్మమ్మ పెడుతుంది. గో విరాజ్ గో. ఇప్పుడు మనం ఓకే ఏం చేస్తున్నావు? ఈ ఆనియన్స్ మిక్సీలోనా? Yes. ఓకే ఫర్ మసాలా. ఎస్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్ని అంటే మన కారంకి సరిపోయే అంత పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ కొంచెం స్పైసీ అడిగారు. యా సో యాక్చువల్లీ మేము స్పైసీ ఎక్కువ తింటాం. నేను ఒక్కదానే తక్కువ తింటా. మిర్చి ఆనియన్స్ అండ్ జీరా. ఇందులో కొంచెం లైట్ గా పసుపు. అట్లా ఎల్లో వస్తుంది కదా మరి సేమ్ అట్లనే వస్తుందా? అంటే జస్ట్ కొంచెం అట్లా వేసుకోవాలని అంతే. ఓకే పించ్ అంతే. ఓకే నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర. ఓకే జీలకర్ర. ఓన్లీ అవైతే సరిపోతాయా మసాలాకి? ఓకే. అండ్ అల్లం. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. ఓకే సో వేసాం. దీంట్లో ఉప్పు అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు? దీంట్లో రైస్ కర్రీ చేస్తాం కదా కొంచెం. ఓకే అప్పుడే వేసుకోవచ్చు. ఓకే
ఇప్పుడు సో అది మిక్సీ అంతేనా? ఎస్, ఓకే. నేను మిక్సీ వేసుకొని వస్తాను. అన్నం ఫస్ట్ దీంట్లో రైస్ వేసేస్తా. ఓకే. బాయిల్ అయిపోతుంది. ఇందులో రైస్. ఓకే, అది ఉడికినప్పుడు వేసేస్తే అయిపోతుంది. ఎస్. సో ఇటు సైడ్ నుంచి ఆయిల్ బాయిల్ అవుతున్నప్పుడు వేసేయచ్చు. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసేస్తే. యాక్చువల్లీ నేను మా అక్క ఇన్స్టాలో రీల్స్ పంపించుకుంటాం ఈ ఫుడ్ ఆ ప్లేస్ ఇది అని. ఇంకా లాస్ట్కి నేను ట్రై చేసిన అని, సో చేద్దాం ఇంట్లో మనం కూడా అని చేసినాం అనమాట. ఇలా పేస్ట్ చేసుకోవాలి మొత్తం. యా, కలర్ సేమ్ వచ్చింది. సేమ్ చేస్తాను అనుకుంటాం అక్క. సూపర్. ఓకే, చేస్తా. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. ఓకే. అది మా చెల్లె పొట్టు తీసేస్తుంది. స్టూ కారం. ఉప్పు లేదు అలా. ఓ అందుకా ఉప్పు లేదట. ఎగ్స్ బాయిల్డ్ అయిపోయింది. రైస్ కూడా కాదే, ఇంకొక 5 to 7 minutes అయితే రైస్ కూడా అయిపోతుంది. ఈ ఎగ్స్ పొట్టు మచ్చలు తీసేసి అట్లా. ఇప్పుడు మొత్తం ఎవరు చేస్తున్నారు రెసిపీ? రెసిపీ ఎవరు చేస్తున్నారు? మా అక్క. సో సరే, ఎవరు చేస్తారు? ఆబ్వియస్లీ ఆమెనే. ఇంత తీసేయాల్సిందే. చేయగలుగుతావు, చేసే. రోజు నువ్వు వచ్చి చేస్తున్నావు నాకు, లేకపోతే చూడు వస్తున్నాను కదా, చేస్తుంది ఇప్పుడు కూడా. ఇక ఎట్లా వచ్చినాయి కదా ఎగ్స్ సేమ్ అట్లా ఏదో షేప్. అంటే బాయిల్ చేసింది నేను కదా, బాయిల్ చేసింది నేను కదా, అందుకే ఏదో ఎగ్స్ ఇచ్చినట్టు చెప్తుంది. బాయిల్ చేసింది నేను కదా, అందుకే నీట్గా అట్లా ఆగిపోయింది ఉండు. కానీ ఓకే, ఇప్పుడు ఇదేంది? పొట్టు ఇదంతా తీయాలి. తీసి ఏం చేయాలి? పొట్టు తీసేయాలి. ఓకే, తర్వాత కర్రీ చేసుకుంటాం. ఓకే, కర్రీ అంట. చూద్దాం ఎట్లా తీయ. లాస్ట్కి చేయకపోతే తీయి. ఏ అది కాలుతుంది. మనం అవన్నీ చాలా సెన్సిటివ్, ఇవన్నీ చేయొద్దు. ఇది కొంచెం ఏమంటారు చల్లగా అయినాక చేస్తే బెస్ట్. దీంట్లో వాటర్ ఫిల్ చేస్తాను నేను అప్పటి వరకు. వాటర్ ఫిల్ చేస్తావు? చల్లగా అవుతాయి. మా విరాజ్ ఏదో వర్షం పడితే ఏదో సునామీ వచ్చేటట్టు వర్షం పడుతుంది. ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా విరాజ్. కమ్ హియర్, కమ్ హియర్. ఇక్కడ ఇక్కడ రా, ఇక్కడ రా. ఏమైతుంది బయట? బయట ఏమైతుంది ఇక్కడ చెప్పు. వర్షం పడితే ఏమైతుంది? వర్షం పడితే ఏమైతుంది? ఏమైనా అవుతుందా? అది వింతనం, ఏమన్నా వింతనం. కాలుతున్నాయి అవి ఎగ్స్. నువ్వు తింటావా ఎగ్? విరాజ్కి ఏట్లే కదా. విరాజ్ వద్దు, తినేసి లంచ్ టైం అయిపోయింది. పెద్దోళ్ళకి ఇవి, చిన్నోళ్ళకి ఏం లేదు. ఎట్లా వేస్తున్నాడు చూడే వీడు. ఏ దిగురా. ఇగో అట్లంతా గలీజ్గా గందరోడు. మా విరాజ్ మీకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది మా చెల్లి, అందుకే దొరికినప్పుడు అదొక్కసారి సరే క్యాప్చర్ చేసి చూపి. ఇక ఏంది ఇది గలీజ్గా అడగనిపిస్తలేడు. ఇగో ఇట్లా గలీజ్గా వేసాడు మా బ్రైడ్ అయితే. ఇగో అది ఎంత ఎక్కువ రిచ్ డ్రెస్ కాదు. నువ్వు సినారియోస్ ఎట్లా అంటే మా విరాజ్ ఇదిగో ఇగో ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా చేస్తాడు. బ్యాక్ సినారియోస్ ఇవి. ఒక్క నిమిషం జరుగును నడు అన్న. టీవీ రియాక్షన్ గల్లీలు ఉంటుందని నేను ఏం మాట్లాడను, లేకపోతే ఈపులు వాగులుతాను. ఇప్పుడు విరాజ్ నేను కొడతా చెప్తున్నా, సరిగ్గా వచ్చి కూర్చో. ఇది అస్సలు రియాక్షన్. ఇది మాకు కావాల్సింది. అంటే ఫాస్ట్ తీసేస్తుంది మా అక్క. అదే నేనైతే టాటాయిస్ లాగా తీస్తా మెల్లగా. మా అక్క ర్యాబిట్. టాటాయిస్. నన్ను పోయి ఈ మధ్య ఎగ్స్ కూడా ఫేక్ వస్తున్నాయి అంట కదా. అవి కూడా నమ్మనికలేదు. ఇంకా నేను ఏం తిని బతకాలి ముందే. నాకు ఇట్లా గాలి కూడా కల్తీ ఉంది మనకు, గాలి కూడా పిలుచుకోద్ది. అయితే నాకు ఫుడ్లో అంటే ఫుల్ అనుమానం ఉంటుంది. ఇది ఏదో ఉంది అట్లా ఫీల్ అవుతా నేను. ఎందుకంటే అనుమానం పుట్టినాక మూనక పుట్టింది కదా, అందుకే. మా మమ్మీ ఏదో న్యూస్ చెప్తుంది. వెయిట్.
కరోనా లాగా ఇంకోటి వైరస్ వస్తుందని చెప్తున్నారు. ఆ. అమ్మయ్య మా అనుష మా మోనిక వర్క్ చేస్తారు ఇంట్లో. మా మమ్మీకి మేము ఎప్పుడు ఇంట్లో కూర్చోవాలి, జస్ట్ ఇంట్లో కూర్చొని చేస్తే చాలు. అది ఎట్లాంటిది మా ఇంట్లో ఒక 5 doors ఉంటాయి అనుకుంటా, ఏ డోర్ కదలని కదా, బెడ్రూమ్ డోర్ తప్ప అట్లనే ఉండాలి అని అంటది మా మమ్మీ. అంతేనా నీ కాన్సెప్ట్ అదే కదా? యా సేమ్ అట్లా మంది అని బిర్యానీ ఎట్లనో అట్లా ఇది కూడా ఆ వేడికి సరిపోతుంది. ఓకే. దాని తర్వాత జస్ట్ ఇట్లా రైస్ వేసుకొని ఆ కర్రీ మెయిన్ థీమ్ కర్రీ అనమాట, అంటే ఇది ఫ్లేవర్ కోసం జస్ట్. ఓకే నెక్స్ట్ సో వీఆర్ కట్టింగ్ ఎగ్స్ నౌ. ఇట్లా అంటే ఒక ఎట్లా అట్లా కట్ చేస్తున్నావు? నేను చూపించిన దాంట్లో అయితే సమ్ స్క్వేర్ షేప్ అండ్ అట్లా. ఇది నా ఇష్టం. యా అంటే వాడు రెస్టారెంట్ వాడు కదా, వాడు 300 పెడితే మనం వాడు ఎగ్గులు ఏముండదు. సో మేము ఇట్లా పొడుగ్గా కట్టేసినావా? ఎస్. యా ఈ షేప్ ఫస్ట్ ఇందులో యా ఇలా ఎగ్ ఈ షేప్లో. ఓకే ఫస్ట్ ఇందులో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం అంటే కొంచెం మంచిగా వేసుకోవాలి. యా కర్రీ ఇవి కట్ చేయవా? చేస్తా. ఇది పెట్టుకుంటే అయిపోతుంది. మల్టీ టాస్కింగ్ ఉండాలి. ఏంది మాకు పెద్ద పెద్ద పడుతుంది? మరి మల్టీ టాస్కింగ్ ఉండాలి. ఒక పని మీద ఒక పని అవుతుంటే ఇంకో పని మీద ఇంకో పని అయితే నడుస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మాకు 5 years ఎక్స్పీరియన్స్, ఆబ్వియస్గా అన్నీ వేస్తుంది. బాగా ఆయిల్ వేసుకున్నట్టున్నాడు ఇప్పుడు. అబ్బా అంత లేదులే, మోనిక ఎక్కువ మాడుతుంది, ఫుల్ మాడుతుంది ఏంటంటే అని. ఓకే మీతో బాగా కట్ చేస్తుంది. ఆయిల్. ఓకే వాట్ విరాజ్? ఓకే వెరీ గుడ్. అప్లాస్ ఫర్ విరాజ్. అయిపోయిందా? వెరీ గుడ్. వాటర్ తాగెళ్ళి తీసుకో తిను, మంచిగా ఉంటుంది తిను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది కదా, యా ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో వేసేసుకోవాలా డైరెక్ట్? ఎస్. ఓకే వావ్, దిస్ ఇండియన్ థింగ్స్. మనం ఇట్లా మొత్తం క్లీన్ చేసుకొని వేసుకుంటాం కదా. మళ్ళీ ఇంకో వాడు యూజ్ చేసింది ఇండియన్ థింగ్స్ అని. వేరే మొత్తం అక్క అంతా అబ్బా చాలా పాష్ అయిపోతుంది. ఫుల్ వర్డ్స్ ఇండియన్ థింగ్స్. ఇంకొకటి అదేంది పూలు పూలు, అది నార్మల్ మాట అది. అవునవును చాలా నార్మల్. ఓకే తర్వాత ఏం చేయాలి? ఎగ్స్ వేసాలా? కొంచెం ఇది పచ్చివాసన పోవాలి ఫస్ట్. ఓకే అంటే ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలి. అప్పుడు పైన తేలాలి అంతేనా? ఎస్. ఓకే మా డాడీ వచ్చిండు, మా డాడీని అడుగుదాం. డాడీ డాడీ ఈరోజు మేము ఒక స్పెషల్ చేస్తున్నాం. ఏం చేస్తాం చెప్పు? వాట్ వీఆర్ డూయింగ్? మా ఆవిడ వచ్చిండు. పుదీనా రైసా? అక్క చేస్తుంది అంటే కొంచెం డిఫరెంట్. ఏందో గెస్ చేయి. ఓహో ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాడు మా విరాజ్. ఏంటి ఇస్తున్నావు? కాదు, ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ కొంచెం ఏమంటారు ఫ్రై అవుతుందా? ఎస్ కొంచెం ఫ్రై అవుతుంది. అది ఐ మీన్ కొంచెం పచ్చివాసన పోవాలి. ఓకే ఇట్లా బబుల్స్ 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 రావాలి. బబుల్స్ బబుల్స్. మా అక్క ఫుల్ స్నాంగ్లో ఉంది. అట్లేం లేదు, వేసుకున్నాం కదా సాల్ట్. ఓకే ఇప్పుడు ఇంకొంచెం దీనికి తగ్గినంత దీనికి వేసుకోవాలి. ఓకే కొంచెం ధనియా పౌడర్. ఓకే అండ్ గరం మసాలా అవన్నా కొంచెం కొంచెమే. ధనియా ఎక్కువ వేసుకోవాలి, మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కదా. అండ్ అన్నంలో కూడా అవన్నీ ఉన్నాయి కదా, సో కారం ఉంటుంది తక్కువ. యా సో కల్పాకి ఇలా అయ్యింది. సేమ్ అది మసాలా పేస్ట్ లాగా ఇంకా మొత్తం అంతేనా? కొంచెం రిలీజ్ అయింది కదా. ఓకే కొంచెం కర్డ్. ఓకే కర్డ్ కొంచెం వేసుకోవాలా? ఒక 3 స్పూన్స్ థిక్నెస్ కోసమా? థిక్నెస్ కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం అంతే. ఓకే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది మనకి. ఓ
క్రీమీ లెక్క. మనం క్రీమ్ కూడా వేసుకోవచ్చు దీంట్లో, అమూల్ క్రీమ్స్ అట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం. ఓకే, ఎందుకంటే బిర్యానీకి ఇదే మసాలా కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాం. ఒకసారి ఫస్ట్ టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందా లేదా. యా, ఇప్పుడు టేస్ట్ అంతా మక్కనే వస్తుంది. ఫస్ట్ మాకు తినేది కూడా ఆ మక్కనే, అన్ని మక్కనే, ఎందుకంటే మక్కనే వేసింది. ఏమైనా మక్కకే మా మమ్మీ ఇప్పుడు వస్తుంది గుమ్మ గుమ్మలు అంట. మమ్మీ కదా టేస్ట్ చూద్దాం. మా అక్కని టేస్ట్ చేయమంటే మా మమ్మీకి ఇస్తుంది. మా మమ్మీ బడి టేస్ట్ చూసాక కొంచెం ఉప్పు వేయాలని. ఒకసారి నువ్వు చూడు టేస్ట్, ఎందుకంటే నువ్వు ఒకసారి ట్రై చేసినావు కాబట్టి నీకు తెలుస్తుంది. మా అక్క చేయదు, అందరు బలి కావాలి. వాట్ టైం ఫర్ మీ, బలి కావడం టైం ఫర్ మీ. నేను బలి అవుతున్నా టేస్ట్కి. ఉప్పుకొని తిను, మళ్ళీ వేడిగా ఉంది నన్ను అనద్దు. నేను ఇట్లా తిన్నాను, ఇట్లా శాంతో తింటా. ఎట్లైనా తిను, నాకు టేస్ట్ ఎట్లుందో చెప్పు. కారంగా ఉంది, బట్ ఏదో ఎక్కువైనట్టు అనిపిస్తుంది కొంచెం. ఎక్కువైందా? ఏమైపోయింది? ఏమో చేసేటట్టుంది. ఏమైనా వేసిందా? ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకుందాం. ఎల్లో తర్వాత వేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఇది మళ్ళీ మళ్ళీ స్మాష్ అయిపోతాయి. ప్లస్ మొత్తం అది మిక్స్ అయిపోతుంది దాంతో. షేప్లో కట్ చేసింది మా అక్క మొత్తం. సూపర్. ఎగ్స్ వేసి కలిపాక అలా చిన్న మంట మీద అట్లా కొంచెం సేపు అట్లా బాయిల్ అవ్వని అట్లా అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆమ్లెట్. ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటి, పుదీనా వేస్తున్నావా? కొత్తిమీర. ఓ సారీ, కొత్తిమీర. సో కొత్తిమీర దేంట్లో, ఆమ్లెట్లోనా? ఆమ్లెట్లో కొంచెం. ఓకే, కొంచెం కర్రీకి వేస్తున్నా, రైస్లో వేసుకోవచ్చు కావాలంటే మీదికి వెళ్ళి. మిక్సింగ్ చేస్తున్నా. ఏంది మిక్సింగ్? మిక్సింగ్ అంటే అయిపోతుంది కదా. సరే, మిక్సింగ్ చేస్తున్నా. మిక్సింగ్ ఏంటిది ఇవన్నీ? అసలు ఏం నేర్చుకుంటుంది ఇవన్నీ? బాగా నేర్పిస్తున్నా. స్పెషల్ క్లాసెస్కి వెళ్తున్నా సండే సండేనా? బయటికి వెళ్ళడానికి ఏవో అంటుంది మా అక్క. దీని హాలత్ ఎట్లుంది? మంచిగా ఉందా? ఎస్. అయిపోయిందా ఇది? బంద్ చేయొచ్చా? బంద్ చేసి, కానీ మనకు కొంచెం ఇంకా వేడిగా ఉండాలి కదా, అట్లా అందుకే చిన్న మంట పెట్టి అట్లే వచ్చేసాం. ఓ, ఇప్పుడు పింక్ వేడి అయింది. ఆయిల్ తీసుకో. ఆయిల్ 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 వేయాలా? బంద్ చేద్దాంలే, అలా కర్రీ బంద్ చేసినాం. యా, ఇట్లా వేయాలా? ఓ, మనమేమి అదేం కాదు, ఇట్లా కిందికి వెళ్ళి రాయి. అట్లా వేస్తే మంచిగా ఉంటుంది, మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే, చాలు 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 మేము చాలు. మొత్తం ఒకటే ఆమ్లెట్ వేసేస్తున్నాం. సో మనం పీసెస్లా కట్ చేసుకోవచ్చు అని. ఐ షో యూ. సో ఇట్లా ఎగ్స్ మొత్తం సెట్ చేసుకుంటున్నాం. అది ఎట్లా ఉండే అంటే రెసిపీ చాలా ఎమ్మె ఉండే. చూద్దాం అక్క ఎంత ఎమ్మె వేస్తుందో. నేనైతే చాలా జెన్యున్ రివ్యూ ఇస్తాను, చాలా జెన్యున్ రివ్యూ. నేనైతే ఆ పెంక దాంతో అనేస్తా, వుడ్తో అంటుంది మా అక్క మొత్తం. పెంకరా? అదే పెంక, దోశ దాంతో చేస్తాంగా మనం. ఎస్, అది. అండ్ కర్రీ అయిపోయింది, ఇట్లా అయ్యింది. అండ్ ఇది ఆమ్లెట్ ఇట్లా. నేను ఇట్లా. వావ్, సూపర్ అక్క. ఓన్లీ ఇన్ వన్ షాట్. ఎస్, దీంతో తీసా. దేంతో? దీంతో. ఇక అసలు ఆంధ్ర విరాజ్కి మా అక్కకి మొత్తం ఏసా చేసా అని వస్తుంది మొత్తం. మనం ఇప్పుడు అది ఆల్రెడీ వేడిగా ఉంది కదా, యా, ఈ ఎల్లో వేసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇవి స్మాష్ కాకుండా ఉండడం. మొత్తం అది లద్దు లద్దు అవుతుంది కదా. ఎస్, అట్లా కాకుండా ఉంటే లాస్ట్కి వేసుకుంటే అయిపోతుంది. సో రైస్ వేస్తున్నావు కదా. ఎస్, ఓకే, రైస్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ కదా. ఎస్, అంటే మనం బౌల్ లాగా వేస్తాం. బౌల్ లాగా పెడుతుందన్నమాట. సో యాక్చువల్గా నేను పెట్టిన ఫోటోలు అట్లనే ఉండే, సమ్ టైప్ ఆఫ్ బౌల్ అట్లా ఉండి ఇదంతా ఉండే అనమాట. చాలా డెడికేషన్ చేస్తుంది కదా మా అక్క, నేను పంపించినా అని. ఎంత ప్రేమ ఉంటే అట్లా చేస్తారు కదా.
ఇందులో మనం కట్ చేసినవి కొన్ని పీసెస్ అలా పెట్టుకోవాలా? ఎస్. ఓకే, ఒకసారి చూపి. వావ్. ఎస్. ఓకే. ఓకే, ఇప్పుడు మనం చేసిన కర్రీ. కర్రీ సూపర్. యాక్చువల్లీ మిక్స్ చేసుకోవచ్చు, సో ఇట్లా పెట్టుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే. మిక్స్ చేసుకుంటే ఎగ్స్ ఇరిగిపోతాయి. యా, ఇలా సపరేట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు టేస్టింగ్కి మా మమ్మీ తినదు, అందుకే మా మమ్మీ వెనకాల ఉంది. డాడీకి మమ్మీ క్యాప్చర్ చేసి టేస్ట్ చూసి చెప్పు. ఈరోజు ఎప్పుడు సంకల్నే ఇట్లా ఉండాలి, ఎక్కువ కష్టపడాడు. కర్రీ ఇక్కడ డాడీ కర్రీలే డాడీ. ఈ ఎగ్ తిను, ఓన్లీ ఎగ్గుతో తిను, అప్పుడు తెలుస్తుంది ఫ్లేవర్ ఏందో తెలుస్తుంది. సూపర్ టేస్ట్, సూపర్ ఉంది. విరాజ్ కూడా తింటాడు. చలో విరాజ్కి కొంచెం తినవా, అమ్మ చేసింది బాగుంది టేస్ట్. ఇది కాలిందా? ఏం కాలేదా? ఉత్తనం పెట్టిందా? మరి ఎగ్ కారం అవుతుందేమో అని రాజ్ కొంచెం వద్దా? ఎగ్ పెడతా. ఎగ్గుతో నేను ఎగ్ గుడ్. ఎగ్ పెడుతుంది చూడు, ఎగ్గుతో నేను సూపర్ ఉంటుంది. సూపర్. ఇట్లా అంటున్నాడు విరాజ్. ఇట్లా ఇప్పుడు ఆవు మా చెల్లెకి కూడా పెడతా. నువ్వు తినక్క. కారం అవుతుందా? అదే చెప్పింది, నేను అందుకే చెప్పిన. బాగుంది, సూపర్ వచ్చింది. సేమ్ అట్లనే వచ్చింది. అవునా? అమ్మమ్మ తినదు ఎగ్. అమ్మమ్మ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వెళ్ళిపోమంటది. కారం అయిందా? మంచిగా వచ్చిందా? మళ్ళా కావాలా నీకు? మళ్ళీ స్పెషల్ ఎగ్ బ్లాగ్ అన్నమాట. ఎగ్ బిర్యానీ, స్పెషల్ ఎగ్ బిర్యానీ. అండ్ మేము ఇలా చేసాము. మా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యు గైస్.